ఒక అబ్బాయి ఒక అమ్మాయికి తన లవ్ ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి దానిని నిరాకరించింది. వెంటనే ఆ అబ్బాయి ఆమెపై కుల వివక్ష కేసు పెట్టాడు. దీనిని సెటిల్ చేయడానికి ఆ అమ్మాయి తండ్రి ఆ అబ్బాయికి 50,000 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. ఇదేదో కల్పితం కాదు, అలాగని ఒక్కసారి ఒక్కచోట జరిగింది కూడా కాదు. ఇకపై ఇలాంటి కేసులు చాలా జనరల్గా చూసే అవకాశం ఉంది. ఇవే కాదు, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మీకు నచ్చని పని చేస్తే కేసు పెట్టొచ్చు. ప్రొఫెసర్ మార్క్స్ వేయకపోతే కేసు పెట్టొచ్చు. ఆఖరికి మీకు టైంపాస్ కాకపోయినా ర్యాండమ్ పర్సన్స్ మీద కేసు పెట్టొచ్చు. అలా ఒక బిల్ ఉంది, కాదు, గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్రూఫ్స్ అవసరం లేదు. విచారణ ముందు నుంచే దోషిగా ఖరారు చేస్తారు మిమ్మల్ని. తప్పుడు కేసు పెట్టినా శిక్ష ఉండదు. ఇది 2026లో అమల్లోకి వచ్చిన యూజీసీ బిల్ నిజం. ఈ బిల్ అమల్లోకి వచ్చిన కొన్ని రోజులకే ఈ బిల్ను ఆయుధంగా చేసుకొని బ్రాహ్మణులను ఎలా టార్గెట్ చేస్తున్నారు, ఇలాంటి చాలా విషయాలు తెలుసుకుందాం. యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో ఉన్నత విద్యా ప్రమాణాలు నిర్వహించే నిధులు సమకూర్చే ఒక ప్రభుత్వ సంస్థ. జనవరి 13, 2026న యూజీసీ విడుదల చేసిన కొత్త నిబంధనల వల్ల ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద వివాదం చెలరేగింది. దీనిని యూజీసీ బిల్ 2026 లేదా యూజీసీ రెగ్యులేషన్స్ 2026 అని పిలుస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విద్యాసంస్థల్లో కుల వివక్షను అరికట్టడానికి యూజీసీ ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్ 2026 పేరుతో కొత్త నిబంధనలను తీసుకొని వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులపై జరిగే వివక్షను అడ్డుకోవటం మరియు క్యాంపస్లలో సమానత్వాన్ని తీసుకురావడం కోసం ఈ బిల్ తీసుకొచ్చింది బీజేపీ గవర్నమెంట్. అయితే మంచిదే అంటారా? సరే, ఈ బిల్ ఎంత ప్రమాదమో కేవలం మీకు ఒక్క నిమిషంలో తెలుస్తుంది. ఈ బిల్ ప్రకారం ప్రతి కళాశాల మరియు విశ్వవిద్యాలయం తప్పనిసరిగా ఈక్వల్ ఆపర్చునిటీ సెల్ మరియు ఈక్విటీ కమిటీలను ఏర్పాటు చేయాలి. ఫిర్యాదు వచ్చిన 24 గంటల్లోపు చర్యలు తీసుకోవాలి. ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? ఎవరైతే కులం, మతం పేరుతో వివక్ష చూపిస్తారో వాళ్ళపైన. అలాంటి వాళ్ళు ఎవరో ఆల్రెడీ ఈ బిల్ డిసైడ్ చేస్తుంది. ఇదే ఇక్కడ వివాదం. వివక్ష చూపేది కేవలం జనరల్ కేటగిరీ వాళ్ళు మాత్రమే. ఈ బిల్లులో జనరల్ కేటగిరీ వారికి రక్షణ లేదు. కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారు మాత్రమే వివక్షను ఎదుర్కొనేవారు అని బిల్ డిసైడ్ చేసేసింది. ఈ బిల్ జనవరి 13న అమల్లోకి వచ్చింది. వచ్చిన కొన్ని రోజులకే యూపీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి తన లవ్ ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి దానికి నిరాకరించింది. వెంటనే ఆ అబ్బాయి ఆమెపై కుల వివక్ష కేసు పెట్టాడు. దీనిని సెటిల్ చేయడానికి ఆ అమ్మాయి తండ్రి ఆ అబ్బాయికి 50,000 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. ఈ ఇన్సిడెంట్లో అమ్మాయి ఒక ఓసీ, అబ్బాయి ఈ బిల్ ద్వారా ప్రొటెక్షన్లో ఉన్న ఓబీసీ. అంతేకాదు, క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పే ప్రొఫెసర్ నచ్చకపోయినా ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల్లో ఎవరో ఒకరు అతనిపై క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేశాడు అని కేసు పెట్టొచ్చు. కేవలం చెప్తే సరిపోతుందా? ప్రూఫ్స్ ఉండాలి కదా అంటారా? ఈ బిల్ ప్రకారం ఎటువంటి ప్రూఫ్స్ అవసరం లేదు. కేవలం నోటి మాటతో కేసు పెట్టేయచ్చు. ఒకవేళ ఆ కేసు ఫేక్ అని తేలితే ఫేక్ కేసు పెట్టిన ఆ వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకోరు. ఈ అంశాలే ఈ బిల్లులో హైలైట్. హిందువుల ఐక్యత, గౌరవం కోసం అని చెప్పుకునే బీజేపీ నుంచి ఇలాంటి ఒక బిల్లు వస్తుందని ఎవరైనా అనుకుంటారా? కలలో కూడా ఊహించి ఉండరు కదా. బీజేపీ ఎందుకు ఇలా చేస్తోంది అంటే గట్టిగా వినిపిస్తున్న ఒకే ఒక పేరు, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఈ బిల్ రావటం వెనుక పరోక్షంగా యోగి ఉన్నారు అని నేషనల్ మీడియాతో పాటు బీజేపీలోనే కొంతమంది నాయకులు గట్టిగా చెప్తున్నారు. ఈ యూజీసీ బిల్లులోని కొత్త నిబంధనలు కేవలం రిజర్వ్డ్ వర్గాలకు మాత్రమే రక్షణ కల్పిస్తున్నాయని, జనరల్ కేటగిరీ విద్యార్థులకు అన్యాయం చేసేలా ఉన్నాయని నిరసనలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఫిర్యాదులను విచారించే ఈక్విటీ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు మరియు దివ్యాంగులకు సభ్యత్వం ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ అందులో జనరల్ కేటగిరీ విద్యార్థులకు లేదా ప్రతినిధులకు చోటు కల్పించడం తప్పనిసరి చేయలేదు. దీనివల్ల కమిటీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండే ప్రమాదం ఉంటుంది కదా. కొత్త నిబంధనల ప్రకారం వివక్ష అంటే కేవలం ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీ విద్యార్థులపై జరిగేది మాత్రమే అని అర్థం వచ్చేలా ఈ బిల్లో ఉంది. జనరల్ కేటగిరీ విద్యార్థులు కూడా ర్యాగింగ్ లేదా వివక్షకు గురైతే వారు ఈ కమిటీకి ఫిర్యాదు చేయడానికి అర్హులు కాదు. గతంలో ఉన్న నిబంధనలలో తప్పుడు ఫిర్యాదులు చేస్తే చర్యలు ఉండేవి. కానీ 2026 నిబంధనలలో తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపై ఎటువంటి చర్యలు ఉంటాయో స్పష్టంగా చెప్పలేదు. దీనివల్ల వ్యక్తిగత కక్షలతో తప్పుడు కేసులు పెట్టి వేధించే అవకాశం ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తాను నిర్దోషినని, ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
మామూలుగా రాజ్యాంగం ప్రకారం తప్పు నిరూపించబడే వరకు నిర్దోషి అని ఉండాలి. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎవరి మీదైతే ఫిర్యాదు వస్తుందో అతడు దోషిగా ఉంటాడు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకారం ఈ చట్టాన్ని ఎవరూ దుర్వినియోగం చేయలేరని, అందరికీ న్యాయం అందుతుందని హామీ ఇచ్చారు. కానీ ఈ హామీ బిల్లులో అక్షరాల రూపంలో లేదు. కేవలం మైకుల ముందు మాత్రమే బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఈ బిల్ వచ్చాక బీజేపీ రెండుగా చీలిపోయింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని లక్నోలో 11 మంది బీజేపీ ఆఫీస్ బేరర్లు, రాయ్బరేలీలో కిసాన్ మోర్చా నాయకుడు శ్యామ్ సుందర్ త్రిపాఠి, శ్రావస్తిలో టీచర్స్ సెల్ నాయకుడు రాజ్కిషోర్ పాండే వంటి వారు నిరసనగా తమ పదవులకు రాజీనామా చేశారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ మనన్ కుమార్ మిశ్రా ఈ బిల్లు హిందూ సమాజాన్ని విడదీస్తుందని, తప్పుడు ఫిర్యాదులకు శిక్ష లేకపోవటం సరికాదని బహిరంగంగా విమర్శించాడు. ఉత్తరప్రదేశ్లోని బరేలీ సిటీ మెజిస్ట్రేట్ అలంకార్ అగ్నిహోత్రి ఈ బిల్లుకు వ్యతిరేకంగా తన పదవికి రాజీనామా చేశాడు. ఆఖరికి బీజేపీ విజయంలో ఎంతో కీలకంగా ఉండే బీజేపీ ఐటీ సెల్ కూడా రెండుగా చీలిపోయింది. ఒక వర్గం ఈ బిల్లును సమర్థిస్తుంటే మరో వర్గం ఈ బిల్లును వ్యతిరేకిస్తుంది. ఇలాంటి ఒక బిల్లును బీజేపీ తీసుకురావడానికి ముఖ్యంగా 2 కారణాలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి 2024 ఎన్నికలలో ఆ తరువాత బీజేపీకి తగ్గిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓట్లను తిరిగి పొందటానికి మరియు రాబోయే ఎన్నికల్లో వారి మద్దతు సంపాదించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చాలామంది అనుకుంటున్నారు. ఈ బిల్లును మోదీ వేసిన మాస్టర్ స్ట్రోక్గా చెప్తున్నారు. ఇక రెండవ కారణం యోగి ఆదిత్యనాథ్. 2027లో ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల ముందు కులాల వారీగా ఓటర్లను సమీకరించడానికి లేదా విభజించటానికి ఈ అంశం తెరపైకి వచ్చిందని అనుకుంటూ ఉన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇమేజ్ను దెబ్బతీయడానికి లేదా అక్కడ హిందూ ఓట్లను కులాల వారీగా విడదీసి ఆయనను బలహీనపరచడానికి సొంత పార్టీలోని కొందరు ఈ వ్యూహం పన్నారని ఒక వాదన ఉంది. యోగిని ఎందుకు ఇలా చేయాలి అంటే, మోదీ తర్వాత ప్రధానమంత్రి కాగల వారిలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో మొదట ఉండేది యోగి ఆదిత్యనాథ్. కానీ ప్రధాని కావాలనే కల ఎక్కువగా ఉన్న పెద్ద తలకాయ బీజేపీలో ఉన్నాయి. అందులో ఒక వ్యక్తి ఉత్సాహమే ఈ బిల్ అని అనుకుంటున్నారు. ఇక ఈ బిల్లులో వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం క్యాంపస్లో చిన్న గొడవ జరిగిన లేదా అమ్మాయిలు ప్రేమను నిరాకరించిన వారిని లొంగదీసుకోవడానికి కుల వివక్ష కేసు పెడతాం అని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది కదా. కుల వివక్ష మీద వచ్చే కేసులను ఫిర్యాదు అందిన 24 గంటల్లోపు ఈక్విటీ కమిటీ ప్రాథమిక చర్యలు తీసుకోవాలి. పూర్తి విచారణ జరిపి 15 పని దినాల్లో నివేదిక ఇవ్వాలి. నివేదిక వచ్చిన 7 రోజుల్లో కాలేజీ యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలి. వివక్ష అంటే కేవలం నేరుగా తిట్టడం మాత్రమే కాదు. ఈ బిల్లు ప్రకారం పరోక్ష వివక్ష అంటే ఇండైరెక్ట్ డిస్క్రిమినేషన్ కూడా నేరంగా పరిగణిస్తారు. అంటే హాస్టల్స్, క్యాంటీన్లు లేదా తరగతి గదుల్లో ఎవరినైనా వేరుగా కూర్చోపెట్టడం లేదా వారిని చూసి పరోక్షంగా అవమానించడం వంటివి కూడా వివక్ష కిందికే వస్తాయి. ఎవరైనా ఒక విద్యార్థిని నేరుగా తిట్టకపోయినా, వారితో మాట్లాడకపోయినా లేదా వారిని చూసి నవ్వినా దాన్ని బాధితుడు నన్ను అవమానించారు అని భావిస్తే కేసు పెట్టొచ్చు. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు జస్ట్ అనుకుంటే చాలు జనరల్ కేటగిరీ విద్యార్థులపై జస్ట్ కామెడీగా కేసులు పెట్టొచ్చు. ఎందుకంటే అది ఫేక్ అని తేలిన తరువాత ఆ కేసు పెట్టిన వాడికి ఎటువంటి శిక్ష పడదు. ఒకవేళ తప్పు చేసినట్లు రుజువైతే సస్పెన్షన్, రస్టికేషన్, డిగ్రీని నిలిపివేయటం లేదా హాస్టల్ నుంచి వెలేయటం వంటి శిక్షలు ఉంటాయి. ఒకవేళ ఈక్విటీ కమిటీ ఇచ్చిన తీర్పుతో బాధితులు సంతృప్తి చెందకపోతే వారు అంబుడ్స్ పర్సన్కి 30 రోజుల్లోపు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ అంబుడ్స్ పర్సన్ రిటైర్డ్ జడ్జి లేదా సీనియర్ ప్రొఫెసర్ అయి ఉంటారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, అన్యాయంగా కుల వివక్ష కేసును ఎదుర్కొనే విద్యార్థి తాను నిర్దోషి అని నిరూపించుకునే వరకు అతను దోషిగా తిరగాలి, మానసిక వేదనను అనుభవించాలి. ఆ పోరాటంలో అతను విఫలమైన లేదా మిగిలిన విద్యార్థుల నుంచి వేధింపులు, అవమానాలు ఎదురైనా అతనికి చావాలనే ఆలోచన రాదా? అతను ఎవరికీ ఫిర్యాదు చేయలేడు. ఎందుకంటే వివక్ష చూపించేది కేవలం జనరల్ కేటగిరీ వారు మాత్రమే అని ఈ బిల్ ముందే డిసైడ్ చేసింది కాబట్టి. ఇదే కాదు, ఈ బిల్ ద్వారా ప్రొటెక్షన్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల్లో ఒకరు ఇంకొకరిపై కేసులు పెట్టుకోవచ్చు. అంటే ఒక ఎస్సీ విద్యార్థి ఒక ఓబీసీ విద్యార్థిపై కుల వివక్ష చూపించాడని కేసు పెట్టొచ్చు. సో ఈ బిల్తో ఎవరికీ రక్షణ అనేది లేదు. కాకపోతే ఈక్విటీ సెల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి చెందిన వ్యక్తులు ఉంటారు కనుక అక్కడ ఎవరి బరం ఎక్కువగా ఉంటే వాళ్ళు నెగ్గే అవకాశం ఉంటుంది. జనరల్ కేటగిరీ వారికి ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఈ ఈక్విటీ సెల్లో జనరల్ కేటగిరీ నుంచి ఒక్క ప్రతినిధి కూడా ఉండరు.
ఇప్పటికే ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కంటే కూడా ఇప్పుడు తెచ్చిన యూజీసీ బిల్ 2026 దారుణంగా ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో కేసు పెట్టిన వ్యక్తి ఆధారాలను ఇవ్వాలి. కానీ ఇక్కడ ఎవరైతే బాధితులుగా ఉంటారో వాళ్ళే తాము ఏ తప్పు చేయలేదని ఆధారాలు ఇవ్వాలి. ఇప్పటి వరకు దాదాపు ఎదురు లేకుండా సాగుతున్న బీజేపీకి ఈ యూజీసీ బిల్ పెద్ద దెబ్బే. ఎందుకంటే హిందూ ఓట్ల పోలరైజ్ వల్లే బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఇలాంటి బిల్ వల్ల గట్టి ఓటు బ్యాంకుగా ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో సుప్రీంకోర్టు ఈ బిల్ పైన స్టే ఇచ్చింది. ఈ బిల్ వల్ల ఎంత నష్టం కలుగుతుంది అనేది నెక్స్ట్ జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తెలిసే అవకాశం ఉంది. సో ఈ బిల్ మీద మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై హింద్.